హలో ఆల్. ఇన్స్టెంట్గా 10 minutesలోనే ఈజీగా ప్రిపేర్ అయిపోయి పానీపూరి తినేద్దామా? మరి ఎక్కడికి బయటకు వెళ్ళకుండా ఇంట్లోనే మనం హ్యాపీగా చేసుకుని తినవచ్చు. ఎలాగో చూసేద్దాము. ఇది పానీపూరి కిట్ అండి. నేను ఇది డిమార్ట్కి వెళ్ళినప్పుడు నేను చూసాను. అసలు ఒకసారి చూద్దాము ఎలా ఉంటుందో, ఏదో ట్రై చేద్దామని చెప్పేసి తీసుకున్నానండి. ఇది మనకి రెడీ టు సర్వ్ లాగా పనిచేస్తుందండి. ఇందులో మనకి పానీపూరి ప్యాకెట్ ఒకటి ఉంటుంది, అండ్ అలాగే మనకి చట్నీ ప్యాకెట్ 2 ప్యాకెట్స్ ఉంటాయి, అండ్ అలాగే మనకి సీజనింగ్ ప్యాకెట్ ఉంటుందండి. ఇప్పుడు ఇందులోనే మనకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారండి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏదని. వితిన్ 10 minutesలో మనం హ్యాపీగా చేసుకోవచ్చు అండి ఇంట్లోనే. సో నేను ఈ ప్యాకెట్ ఏంటని చూస్తున్నానండి. ఇది మింట్ చట్నీ పేస్ట్ అండి. ఇది అంటే మనకి పుదీనా, కొత్తిమీర అన్నీ మిక్స్ చేసి మనకి పేస్ట్ ప్యాక్ చేసి అందులో పెట్టేస్తారు. అండ్ అలాగే మనకి ఇందులోని స్వీట్ టామరిన్ డేట్స్ చట్నీ ఉంది. ఇది కూడా మనకి ఇందులోనే మిక్స్ అయ్యి ఉంటుంది. అండ్ అలాగే మనం ఇప్పుడు ప్యాకెట్ కట్ చేసి చూద్దాం. ఇక్కడ చూడండి, నేను పానీపూరి అయితే నేను కట్ చేసాను ప్యాకెట్. చూడండి, చిన్న చిన్న పూరీలు ఎంత బాగుంటుంది. మనకి ఇన్స్టెంట్ పూరీలు అండి. మనకి ప్రతి డిపార్ట్మెంట్ స్టోర్స్లో కూడా మనకి ప్యాకెట్స్ అవైలబుల్లో ఉంటుందండి. సో అలాగే ఇది కూడా కిట్ అలాగా మనకి ప్రిపేర్ చేసి నాకైతే అరౌండ్ ఒక 30 అలా అయితే వచ్చాయండి మొత్తం పూరీస్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ప్రిపరేషన్ ఎలాగో చూసేద్దాం. ఇంకా స్టఫింగ్ అయితే మనము తయారు చేసుకోండి. ఇంకా మనం పొటాటోస్ని 2 పొటాటో తీసుకొని బాయిల్ చేస్తూ వాటిని పీల్ చేసి మ్యాష్ చేసుకొని అలాగే ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. సో ఆయిల్ ఏమిచ్చి డీప్ ఫ్రై చేసుకోవాలండి. డీప్ ఫ్రై చేసుకొని మన పూరీస్ ఉన్నాయి కదండి, వాటిని ఒక్కొక్కటిగా వేసుకొని ఇలా డీప్ ఫ్రై చేసుకోండి. చూడండి, మనకి ఆయిల్లోని బాగా డీప్ ఫ్రై అయ్యి మనకి పొంగుతున్నాయండి. మనకి కొంచెం సైజు కూడా మనకి ఇంక్రీజ్ అవుతుంది మనకి ఆ పూరీస్. సో వాటిని అలాగా ప్లేట్తో తీసుకోవాలండి. అండ్ అలాగే నెక్స్ట్ కూడా అలాగేనండి. నాకు మొత్తం అలాగే అరౌండ్ 30 బాల్స్ అయితే వచ్చేయండి. అలాగే చూడండి ఎంత బాగున్నాయి, చాలా క్రిస్పీగాను చాలా బాగుంది. మనకి పూరి అయితే రెడీ అయిపోయింది. సో పానీ కూడా రెడీ అవ్వాలి కూడా. ప్యాకెట్ మిక్స్ చట్నీ ఇచ్చారు కదండి, అది కట్ చేసానండి. కట్ చేసి నేను ఒక బౌల్లో వేసుకున్నాను. చూడండి గ్రీన్ కలర్లో ఎలా ఉందంటే ఇది కొత్తిమీర, పుదీనా అన్నీ మిక్స్ చేసి మనకి పేస్ట్ తయారు చేస్తారు. వాటిలో మనం ఇప్పుడు ఆ ప్యాకెట్కి మనం ఒక 250 ml వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. అండ్ అలాగే టామరిన్ పేస్ట్ కూడా ఇచ్చారండి. కాకపోతే మా పిల్లలు ఇష్టపడలేదు, అందుకు మేము పక్కన పెట్టిస్తాము, అది యాడ్ చేయలేదు. అండ్ అలాగే సీజనింగ్ ఏంటంటే ఇందులో మనకి సాల్ట్, పెప్పర్ అండ్ అలాగే చిల్లీ ఇవన్నీ మిక్స్ చేసి మసాలాలు అన్నీ మిక్స్ చేసి మనకి ప్యాక్ చేస్తారు. దాన్ని కూడా మనం అందులో కొంచెం రసంలోనే కొంచెం ఈ స్టఫింగ్లో కొంచెం మిక్స్ చేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు మనం పూరీస్ని మనం ఇలాగా చూడండి, మా పిల్లలు ఇద్దరు చాలా ఆకృత పడిపోతున్నారు, ఎంత వేగ తినేద్దామని చెప్పేసి వాళ్ళిద్దరూ కలిపి నాకు ఇలాగా హెల్ప్ చేస్తున్నారు. చాలా క్రిస్పీగా ఉన్నాయండి. మనకి ఇలాగా ఫింగర్ పెట్టగానే మనకి గుచ్చిపోతున్నాయండి, అంత బాగున్నాయి. సో స్టఫింగ్ కూడా మనం అలాగా వాటిలో కర్రీ అనేది వేసుకోవాలండి. వేసుకొని మనం ఆల్రెడీ రసం అనేది పానీ అనేది రెడీ చేసుకున్నాం కదండి, ఆ పానీని కూడా మనం ఇందులో ఒక్కొక్కటి ఇలాగా వేసుకోవాలండి. మా పిల్లలు ఎంత వేగ తినేద్దామా అని చెప్పేసి చూస్తున్నారు. అప్పుడప్పుడు పిల్లలకి ఇలాంటివి కూడా చేసి పెడితే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి. సో అన్నీ పెట్టేసానండి. ఇప్పుడు మా పెద్ద అమ్మాయి టేస్ట్ చేస్తుంది. ఎలా ఉందమ్మా అంటే, మమ్మీ చాలా బాగుంది, చాలా సూపర్, టేస్ట్ అయితే చాలా బాగుంది అనేసి అంటుంది. మా చిన్నమ్మాయి టేస్ట్ చేస్తుంది. మా చిన్నమ్మాయి కూడా చాలా బాగుంది అనేసి అన్నదండి. మమ్మీ సూపర్, చాలా బాగుంది, థ్యాంక్ యూ వెరీ మచ్, నాకు ఇలా పానీపూరి చేసి పెట్టడానికి అనేసి అన్నది. ఇది కాస్ట్ కూడా 50 రూపీస్ అలా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.